సో క్వశ్చన్లో వచ్చేసరికి x - 1/x = 4 ఇచ్చాడు. సో అడిగింది ఏంటంటే x⁴ - 1/x⁴ వాల్యూ ఎంత అని అడిగాడు. సో మనం x⁴ - 1/x⁴ ఫార్ములా మనం ఫస్ట్ వేసుకున్నట్లయితే x⁴ - 1/x⁴ ఈజ్ ఈక్వల్స్ టు x³ - 1/x³ ఇంటూ x² + 1/x² మైనస్ x - 1/x. ఓకేనా. సో లెట్స్ అజ్యూమ్ x - 1/x ఈజ్ ఈక్వల్స్ టు k అయినట్లయితే సో అప్పుడు ఏమవుతుంది x³ - 1/x³ ఈజ్ ఈక్వల్స్ టు k³ + 3k అవుతుంది. ఓకేనా. అండ్ x² + 1/x² ఫామ్లో వచ్చేసరికి k² + 2 అనమాట. ఓకేనా. అండ్ x - 1/x ఆల్రెడీ ఇచ్చాడు 4 అని ఇచ్చాడు. ఓకేనా. సో x - 1/x = k అంటే k వాల్యూ 4 కదా. సో k³ + 3k 4³ + 3 × 4. ఓకేనా. అండ్ k² + 2 4² + 2 -4. ఓకేనా. సో 4³ 64 + 12 76 ఇంటూ 4² + 2 16 + 2 18 -4. ఓకేనా. ఇది మనం చేసినట్లయితే మల్టిప్లై చేసినట్లయితే 18 6 = 108. ఓకేనా. 18 7 = 126. సో 136. ఓకేనా. సో 136 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 1364 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకేనా. సో ఆప్షన్ డి అనమాట. ఇది నేను ఎందుకు చెప్పానంటే ఇది నాకు చాలా బాగా గుర్తు అనమాట. సో నేను ఎస్ఎస్సి సీజీఎల్లో ఈ ఫామ్లో మర్చిపోయాను అనమాట. ఈ ఫామ్లో ఏంటంటే మైనస్ ప్లేస్లో మీరు ప్లస్ చేసినట్లయితే లేదా ప్లస్ ప్లేస్లో మైనస్ చేసినట్లయితే ఇంకా కంప్లీట్గా రాంగ్ వచ్చేస్తుంది అనమాట. సో అదే మిస్టేక్ చేశాను. సో దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ.